తెలుగు సినీ రంగంలో 2 దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఇతర దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి మరియు నరసింహ బాలకృష్ణ. పండగ వచ్చిందంటే చాలు, థియేటర్ల దగ్గర జాతర మొదలవ్వాల్సిందే. అభిమానుల మధ్య రచ్చ, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాల బాక్సాఫీస్ వార్లో అసలు ఏ సంవత్సరాల్లో వారు తలపడ్డారు, ఏ సినిమా గెలిచింది, ఆ పూర్తి చరిత్రను ఇక్కడ నిడివిగా వివరంగా తెలుసుకుంది. వీరి బాక్సాఫీస్ పోరు 1980వ దశకంలోనే ఊపందుకుంది. 1985లో సంక్రాంతికి చిరంజీవి చట్టంతో పోరాటం మరియు బాలకృష్ణ ఆత్మబలం సినిమాలతో యుద్ధం మొదలైంది. ఇక 1987 సంక్రాంతికి దొందముగుడు, భార్గవరాముడు చిత్రాలతో అసలైన క్లాష్ మొదలైంది. అప్పట్లో ఒకేసారి 2 సినిమాలు పోటీ పడటం ప్రేక్షకులకు పెద్ద విరిగి. తర్వాత 1988లో చిరంజీవి మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రాలు ఒకే సీజన్లో వచ్చి 2 సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత అదే ఏడాది చివరిలో యుద్ధభూమి మరియు రాముడు భీముడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుకున్నాయి. 1989లో చిరంజీవి అత్తపి యముడు, అమ్మాయికి మొగుడు మరియు బాలకృష్ణ భలే దొంగ చిత్రాలకు, 1990లో కొండవీటి దొంగ మరియు ముత్తుల మేనల్లుడు సినిమాలతో వీరి పోరు కొనసాగింది. 90ల చివరిలో పోటీ మరింత వేడెక్కింది. 1997 సంక్రాంతికి చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య చిత్రాలు భారీ విజయాలను అందుకొని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. 1999లో చిరంజీవి స్నేహం కోసంతో వస్తే బాలకృష్ణ సమరసింహారెడ్డితో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను సృష్టించారు. 2000వ సంవత్సరంలో చిరంజీవి అన్నయ్య, బాలకృష్ణ వంశోద్ధారకుడు చిత్రాలు తలపగ్గాయి. తెలుగు సినీ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరుగా నిలిచిన 2001లో జనవరి 11న చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత అదే ఏడాది జూన్లో కూడా భలేవాడి బాసు మరియు శ్రీమంజునాథ చిత్రాలతో వీరిద్దరూ మళ్ళీ పోటీ పడ్డారు. 2004లో సంక్రాంతికి చిరంజీవి అంజీ, బాలకృష్ణ లక్ష్మీ నరసింహ చిత్రాల క్లాష్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ చర్చకు దారి తీసింది. కాలం మారింది, కానీ వీరి క్రేజ్ తగ్గలేదు. సుదీర్ఘ విరామం తర్వాత 2017లో చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో, బాలకృష్ణ తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో సంక్రాంతికి తలపడ్డారు. ఇది దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇక 2023లో కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఒకే సమయంలో విడుదలయ్యి 2 సినిమాలు భారీ విజయాలు సాధించడం అనేది టాలీవుడ్కి ఒక గర్వకారణం. స్క్రీన్ మీద వీరిద్దరూ ఎంతటి పోటీదారులుగా కనిపించినా నిజ జీవితంలో వీరి మధ్య ఉన్నది అపారమైన గౌరవం. సినిమా సమస్యలు వచ్చినప్పుడు కలిసి నిలబడటం, ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకోవటం వీరిద్దరి వ్యక్తిత్వాలకు నిదర్శనం. చూశారుగా, దశాబ్దాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ను శాసించిన ఈ ఇద్దరు యోధుల ప్రయాణం. ఈ క్యాష్లో మీకు నచ్చిన సినిమా ఏది? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరికొన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ హిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.